జూన్ 4 నేను నా పేరు బీజేపీ రామప్రకాష్, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ డైరెక్టర్ ప్రకాశం డిస్ట్రిక్ట్. యాక్చువల్గా వాళ్ళ ప్రోగ్రామ్ ఉన్నట్టు నాకు తెలియదు, అనుకోకుండా వాళ్ళ ప్రోగ్రామ్ ఉందని చెప్పారు. నేను కన్నుకూరు కలెక్టర్ ఇన్స్పెక్షన్లో ఉన్నాను, ఇక్కడ రావడం జరిగింది. అయితే అక్కడ ప్రోగ్రామ్ మాత్రం పార్టిసిపేట్ చేశాను. ఫస్ట్ ఏంటంటే చేసినప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీ సేఫ్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఏముంది అన్నదే మెయిన్ అవగాహన ఉండాలి. అసలు మీ మేనేజ్మెంట్ లోపల మీకు ఎటువంటి సేఫ్టీ మెజర్స్కి తీసుకున్నారు, ఎటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నారు, తర్వాత మీకున్న ప్రొవైడ్ చేసినటువంటి ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉపయోగించాలా అన్నదే మీకు అవగాహన ఉండాలి. దాన్ని బట్టే మీరు ఊరినే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత ఇఫ్ యూ డోంట్ నో హౌ టు ఆపరేట్ ద ఎక్విప్మెంట్, నో యూస్. ఒక కార్ కొనాలంటే మనం 100 సార్లు ఆలోచిస్తాం. ఒక బైక్ కొనాలంటే అది ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, ఏంటి దాని బ్రేక్ ఏంటి, ఇదేంటి అన్ని చూస్తాం. అట్లానే ఎక్విప్మెంట్ పెట్టిన తర్వాత అది ఏంటి, ఇది ఎర్రగా ఉందని కాకుండా అదేంటి ఇదేంటి, ఎందుకు ఉపయోగిస్తారు, ఎట్లాంటిది అన్నప్పుడు ఒకటి ఐడియా ఉండాలి. దానికోసం ముందే యాక్చువల్గా మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయాలి. మాక్ డ్రిల్స్ కండక్ట్ చేసినప్పుడు అందరికి కొంతమంది తెలియకపోవచ్చు. మాక్ డ్రిల్స్ చేసినప్పుడు 2 టైప్స్ ఆఫ్ టీమ్స్ ఉండాలి. మార్షల్స్ అని అంటారు. ఒకళ్ళు ఫైర్ ఫైటింగ్ టీమ్ అని ఉంటుంది, ఫైర్ ఫైటింగ్ మార్షల్. ఇంకొకటి సర్చ్ అండ్ రెస్క్యూ మార్షల్. ఏదైనా ఇన్సిడెంట్ జరగగానే యాక్చువల్గా మీకు మరి ఇక్కడ పెట్టారో లేదో తెలియదన్నా అవి పసిగట్టి వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ ని పోర్టర్కి ఇన్ఫార్మ్ చేస్తాయి. అంటే అలారంకి వెంటనే అలారం మోగుతుంది. అలారం మోగగానే సంథింగ్ జరిగిందని మీకు మనం వేరే పనిలో ఉంటాం. సంథింగ్ జరిగింది ఇక్కడ కాబట్టి మనం అలర్ట్ అవ్వాలో మనకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత మన అందుబాటులో ఉందనుకోండి, మాన్యువల్ కాల్ పాయింట్స్ అని ఉంటాయి. అది బటన్ కనుక కొన్నిటికేమో ప్రెస్ చేయాలి, కొన్నిటికేమో నాబ్ విడిపడవాలి. అంటే ప్రెస్ చేసి ఉంటుంది గ్లాసు. మీరు ఏం చేయాలంటే గ్లాస్ పగలగొడితే వెంటనే నాబ్ బయటకు వచ్చి అది కూడా సౌండ్ చేస్తుంది. అంటే మనం మాన్యువల్ కాల్ పాయింట్స్, మానవులు మనం తెలియజేయటం సంథింగ్ జరిగింది, మీరు అందరూ అలర్ట్ అవ్వండి అని చెప్పి. అయిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ఫైర్ కంట్రోల్ ప్యానెల్లో వస్తుంది. ఆ ప్యానెల్లో మనం డివైడ్ చేసుకుంటాం సెపరేట్ జోన్స్ అని. మన ఇండస్ట్రీలో ఏమోన్ జరిగిందో మనకు తెలియదు. యాక్చువల్గా దాంట్లో కనుక చూసామంటే యాక్చువల్గా మనం డివైడ్ చేసుకుంటాం కాబట్టి మీకు ముందే అవగాహన ట్రైనింగ్ అయి ఉంటే ఫస్ట్ జోన్, సెకండ్ జోన్, థర్డ్ జోన్. ఫస్ట్ జోన్ అనగానే ఈ పార్ట్ లో జరిగింది కాబట్టి ముందు అక్కడ అలర్ట్ చేసేయాలి. అంటే వీళ్ళు వెంటనే ఫైర్ ఫైటింగ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళిపోవాలా. అక్కడ ఎక్విప్మెంట్ ఏముందో వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు. తర్వాత సర్చ్ అండ్ రెస్క్యూ టీం వాళ్ళు వెళ్ళిపోయి దీంట్లోనే కొన్ని టీమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఎయిడ్ టీం అని, ఎవాక్యుయేషన్ టీం అని, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ టీం అని చెప్పి ఆ టీమ్స్, మీడియా మేనేజ్మెంట్ టీం అని వీళ్ళు వెళ్ళిపోయి వెంటనే వాళ్ళని ఎవరెవరు ఉన్నారు అక్కడ ఏంటి అని చూసుకుని అందరూ బయటకు వచ్చారా లేదో చూసుకుంటారు. చూసుకుని ఇందాకే చెప్పారు మీకు డోర్స్ బయటకు ఓపెన్ చేయాలని చెప్పి. అటువంటి ప్రికాషన్ మెజర్స్ అని తీసుకుని ఏ విధంగా అందరూ తోసుకోవటం ఇవన్నీ లేకుండా చక్కగా, అంటే కొద్దిగా టైం ఉంటుంది. మరీ అంతా ఇక్కడ ఓవర్ టైం బ్లాస్ట్ అయ్యేది ఉండవు కాబట్టి దిస్ ఇస్ నాట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆఫ్ క్రాకర్స్ లైక్ టైప్ కాబట్టి కొద్దిగా టైం ఉంటుంది. ఈ టైంలో రెస్క్యూ బయటికి ఎవాక్యుయేషన్ అయిపోయేటట్టు మీరు ఆ యాక్షన్ ప్రిపేర్ అయి ఉండాలి. అలాగా అవ్వాలంటే నిరంతరం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే కానీ మీకు అవగాహన ఉండదు. ఏదో సంవత్సరానికో లేకపోతే 2 సంవత్సరాలకో మనం గుర్తొచ్చినప్పుడు చేస్తే అయ్యేది కాదు. ఇందాక చెప్పారు, మనం బస్సు ఎక్కుతాం. మనం ఎక్కిన తర్వాత చాలా జాబ్ చేస్తున్నాం, ట్రైన్స్ లో చూస్తున్నాం, దీంట్లో చేస్తాం. ఎక్కేస్తాం, మన సీట్ ఉందా లేదో చూసుకుంటాం, బెర్త్ దొరికిందా లేదో చూసుకుంటాం, ఎక్కేసి పడుకుంటాం. కానీ ఎక్కేటప్పుడే ముందే మన ఏసీ కంపార్ట్మెంట్ ఎక్కిన తర్వాత మీకు అవగాహన ఉండాలా. ఎమర్జెన్సీ విండో ఎక్కడుంది, నేను ఎక్కడ అంటే సందర్భం వచ్చిన కాబట్టి చెప్తున్నాను అది. అందుకని వేడి ఒకటి, మండటానికి వస్తువు ఒకటి, తర్వాత ఈ రెండిటికి కలిపి ఆక్సిజన్ ఉండాలి. మండే వాయువు ఆక్సిజన్ లేకపోయినా మండదు. కాబట్టి ఈ 3 తగిన మోతాదులో ఉండాలా. వీటిలో ఏది తీసేసినా కూడా ఆరిపోయింది. ఈ కాలుతున్న చెక్కని గుడ్డ కాలుతుంది అనుకోండి, చీర పక్కన అంటుకుంది, మధ్యలో చింపేసాం అనుకోండి, వేరు చేస్తే అక్కడితో ఆగిపోతుంది. అది సింపుల్. పల్లెటూరులో ఏంటంటే గడ్డివాములు మండుతూ ఉంటాయి. కంటిన్యూగా మండుతూ ఉన్నప్పుడు మధ్యలో కనుక 2 గడ్డివాములు కనుక తీయించేసేస్తే ముందు ఎక్కువ గాలి ఉంది, ఎక్కువ మండిని మధ్యలో తీయించే స్టార్వేషన్ అంటారు. ఆ పద్ధతిని మండే వస్తువుని వేరు చేయడానికి స్టార్వేషన్.
అగ్గిపెట్టి ఇందాక ఎవరో ఇవ్వడండి ఇవ్వరా లైట్గా పెట్టాలంటారు కదా. మళ్ళీ ట్రై చేయండి. మీరు ఎవరన్నా మీలో వచ్చి ఎవరైనా చేస్తుంటే చేయండి. లీక్ అవుతున్నాడు. తిప్పుకోండి మెల్లగా కొద్దిగా. అవసరం పర్లేదు. చక్కగా ఫైర్ అవగానే ముందు మనం కాపాడుకుంటే బయటకు వెళ్ళిపోతాం, అవసరం లేదు. ఫైర్ ఫైటింగ్ టీం కొద్దిగా ప్రాక్టీస్ ఇట్లా ఉంటే ఈజీగా కొంతమంది బయటకు పోయినా ఆ టీం వచ్చి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. డీజిల్ వేస్తే కొంచెం ఫైర్ బాగా పోయి ఇక్కడ కొంచెం మంట ఎక్కువగా వచ్చింది. అదే నేను అన్నాను, అదే నా చెక్కలేసి కింద పోయి లేటే పోయి డీజిల్ పోయి మీ మీదకి వస్తా చూడండి, మీదకి వచ్చింది ఫైర్. తర్వాత అట్లానే ఆయిల్ ఫైర్, ఆయిల్ ఉందనుకోండి, ఆయిల్ ఎప్పుడు కూడా ఒక కంటైనర్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఆయిల్ మీద ఫైర్ మనం ఉపయోగించకూడదు. కంటైనర్ యొక్క గోడల మీద కొట్టాలి. ఫోమ్ అనేది కొడితే అది వచ్చి అలాగా ఫోమ్ స్ప్రెడ్ అయ్యి ఇది అవుతుంది, ఫోమ్ ఎక్స్టింగ్విషర్ అయితే. అదే డీసీ పైన కూడా డైరెక్ట్ హిట్ కొట్టారనుకోండి, స్పిల్ అయ్యి మళ్ళా ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి స్లోగా యూజ్ చేసి కరెక్ట్ గా చేయాలి. ఓకే, దగ్గరికి వెళ్ళి పర్లేదు, ఇంకా దగ్గరికి చాలు. పైకి ఎంతకూడదు.
నుంచి లోపల సుగర్ తప్పిపోవడం జరిగింది. వాళ్ళని స్ట్రెచ్చర్ లో తీసుకొస్తున్నారు. తీసుకొచ్చేటప్పుడే వాళ్ళకి ఒక నోస్ మాస్క్ పెట్టారు. స్ట్రెచ్చర్ కి బెల్ట్ ఉంది. ఆ బెల్ట్ తోటి ఆయన్ని తీసుకొచ్చారు. సెక్యూరిటీలోనే ఇమీడియట్ గా ఆక్సిజన్ ఉంది. సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆక్సిజన్ ఇవ్వడానికి తర్ఫీదు పొందినటువంటి వ్యక్తి. నాకు రాదు మీకు రాదు, ఆయనకి తర్ఫీదు పొందారు ఆల్రెడీ. సో తర్ఫీదు పొందినటువంటి వ్యక్తి ఆక్సిజన్ ఇస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్ ఉంది సెక్యూరిటీలో. నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. ఇండియా డాక్టర్ వస్తున్నారా? చూడலாம் మీరు కూడా చూడலாம் మరి ఎవరన్నా వాటర్ తీసుకో ఇండియా ఒకసారి పల్స్ చెక్ చేయండి. యాక్షన్ బాగా పల్స్ చెక్ చేయండి. బయటకు వచ్చే ముందు మేము అక్కడ చుట్టుపక్కల చూసాము. ఎవరన్నా పడుతున్నారా, ఎవరు పడిలేరు, అందుకనే మేము వచ్చాము. ఒకవేళ పడితే వీళ్ళు వాళ్ళకి సహాయం ఆటోమేటిక్ సేవ్ అయ్యిందిగా. ఆటోమేటిక్ సేవ్ అయ్యిందిగా. దానికి సంబంధించినటువంటి స్టాఫ్ తోటి వచ్చి అఫెక్ట్ అయినటువంటి పరిస్థితిని చూస్తున్నారు. చూడండి, పీల్చినటువంటి వ్యక్తి యొక్క కళ్ళల్లో కొన్ని తేడాలు కనిపిస్తాయి. అది డాక్టర్ మాత్రమే తెలుస్తుంది. అటువంటి తేడాన్ని చూస్తున్నారు. ఈ వ్యక్తికి ఇంకా ఎక్కువ మెడికల్ చెకప్ కావాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని పరిశీలిస్తున్నారు. ఆయన బీపీ అది చూశారు. తర్వాత బీపీ చూస్తున్నారు. చూసి ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారు. చూడండి, స్ట్రెచ్చర్ లిఫ్ట్ చేయడం కూడా చాలా టెక్నికల్. స్ట్రెచ్చర్ లిఫ్ట్ చేసి పడిపోకూడదు. ఆ వ్యక్తి స్ట్రెచ్చర్ మీద ఉన్నటువంటి వ్యక్తి పడిపోకూడదు. పడిపోకుండా ఆయన్ని జాగ్రత్తగా లోపలికి తీసుకుంటారు. తీసుకుని పెద్ద హాస్పిటల్ కానీ లేకపోతే చూడండి ఆక్సిజన్ గాలి కానీ అవన్నీ కూడా పెట్టారు. ఇంకా కూడా ఆయన తీసుకొచ్చిన 3 నిమిషాల లోపల చూడండి. అంటే చాలా జరిగినటువంటి విషయం ఇది. టైంలో ఉన్నటువంటి అధికారి మీరే. మీరు చెప్పేదే అందరూ చేయాలి. మీరు కాదనే కాదు. ఇక్కడ ఇంకా పెద్ద అధికారులు ఉన్నా కానీ వీళ్ళు సైట్ కంట్రోలర్ అంటారు. వాళ్ళు చెప్పిందే మనం చేయాలి. ఎందుకంటే వారు ప్లాంట్ గురించి, ప్లాంట్ పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు వారికి సమాచారం వస్తుంది. లీక్ కంట్రోల్ అయిపోయిందని అక్కడి నుంచి చంద్రశేఖర్ గారు చెప్పారు. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడే చంద్రశేఖర్ గారు ఫోన్ చేశారు. అమోనియా కంట్రోల్లో ఉన్నాయి. సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి మన స్టాఫ్స్ అంతా కూడా పక్కా ఉన్నారు, చెక్ చేసుకుంటున్నారు. మన వర్క్ ని 15 నిమిషాల తర్వాత స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ జరిగిన ఆ యాక్సిడెంట్ చాలా చిన్నది కాబట్టి మన మీ డిపార్ట్మెంట్ వాళ్ళు, మిషన్ రూమ్ వాళ్ళు ప్లస్ సెక్యూరిటీ గార్డ్స్ కంట్రోల్ తెచ్చుకుంటున్నారు కాబట్టి మనందరం 10 నిమిషాలు వెయిట్ చేసి వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మీకు చెప్తాను. ఆ తర్వాత మీ స్థానాలు వెళ్ళిపోయి మీ పనులు మీరు చేసుకోవచ్చు. అంతవరకు నిశ్శబ్దంగా ఎక్కడి నుంచి తెచ్చుకున్నానండి. పరిస్థితి చెక్ చేసుకోవడానికి సెక్యూరిటీ గార్డులు పంపించాను. సెక్యూరిటీ గార్డులు అందరూ కూడా ఒక్కరు వచ్చారు. ఇప్పుడు లోపల ఎలా ఉంది? బాగానే ఉంది కదా. చూడండి, ఇంకెంతమంది ఉన్నారు లోపల వెళ్ళిన సెక్యూరిటీ గార్డులు? సరే, రెండో గార్డు వచ్చారు, మూడో గార్డు వచ్చారు, ఇంకో గార్డు ఉన్నారు. అందరూ వచ్చేసారా? సో సెక్యూరిటీ గార్డ్స్ అందరూ వచ్చేసారు. సో అన్ని కంట్రోల్ ఉంది కాబట్టి ఆల్ క్లియర్ సిగ్నల్స్. నేను సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ని ఏమో చెప్తాను. ఆల్ క్లియర్ సిగ్నల్స్. ఇందాక ఇచ్చిన సైరన్ కి ఇప్పుడు వచ్చే సైరన్ కి తేడా చూడండి. సో రెండో ఆర్డర్ వచ్చింది మీకు. మీరందరూ మీ ప్లేస్ కి ఎవరు ఒకరి మీద ఒకరు తోసుకోకుండా లైన్ గా లోపలికి వెళ్ళాలా. సెక్యూరిటీగా అన్ని ఇంపార్టెంట్ ఏంటంటే ఒకరి మీద ఒకరు తోసుకొని
అనాథలు ఎక్కువ జరుగుతాయి. అనాథలు జరిగేదానికి ఎక్కువగా మీరు కంగారు పడి ఒకరి మీద ఒకరు ఎక్కి పడిపోయి తోసుకొని ప్రతి తోటలో తొక్కలాట్లా చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. యాక్చువల్గా తక్కువ మంది ఉంటారు. కాబట్టి మీరు మీ స్థానానికి మెల్లగా ఒక్కొక్కరి లైన్ వెళ్ళిపోండి. ఒక టీం అక్కడ ఫస్ట్ ఆ టీం వెళ్తారు, డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. ఎవరైతే ఇక్కడ చూసారో మనం అంతా కూడా అక్కడికి వెళ్తాం. ఆ పాయింట్ పెట్టి మనం అక్కడ ఫర్దర్గా మనం మాట్లాడతాం. మీరు పక్కన వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పాయింట్ వెళ్ళి మిగతా విషయాలు చేది చేయగలుగుతుంది. అందుకని నేను ఎందాక వాడినాడు వారాడినా పరిగెత్తి పల్లాగా ఉంటుందని. చెయ్యి రే వాళ్ళకి తెలియదు. వీళ్ళెందుకు నేను లాభంగా వచ్చి నేను ఆపలే. నాతో పాటు పరిగెత్తాల్సింది మా తప్పు చేసావు. ఎందుకురా నేను ఎటు నుంచి పోయాను తెలుసా? వచ్చాను యాడ్ వీళ్ళందరూ సైడ్ వచ్చేళ్ళకి ఇంకా సడన్గా అందరూ డోర్ల దగ్గరికి వచ్చేసారు. ఇక వాళ్ళందరూ నేను సందులో నుంచి పోయా. ఇక నౌకలేక కెమెరా పైకి లేక నౌకని కెమెరా పైకి లేపాలి. సందులో నుంచి వెళ్ళాను నేను వాళ్ళ మధ్యలో నుంచి. ఇక నౌకలేక నవ్వురే వాళ్ళు ఏంద్ర అడి తిరిగారా? వాళ్ళు అడిపోతుండండి తీమన్నారు. అది కూడా గుడ్ పాయింట్. మరి ఏం చెప్పాడు? అసెంబ్లీ పాయింట్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇటు ఒకటి ఉంది, అటు ఒకటి భావిస్తున్నాను. సో ఇప్పుడు మన సర్టిఫికేట్స్ మీకు అందరికి కాకుండా సంస్థ ఇస్తామండి. సో ఎవరైనా మీ గ్రూప్ నుంచి వచ్చి సర్టిఫికేట్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇండివిజువల్గా ఉంటే సర్టిఫికేట్ కానీ ఇండివిజువల్గా ఉంటాయండి. మీరు తీసుకోండి. ఇవి మొదటిది సాగర్ గంధి ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. సాగర్ గాంధీ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు 12 నిమిషాలు వాళ్ళ ప్రాసెస్ వీడియో తయారు చేశారు. నేను తీయలేదు ఫోటో, మీరే తయారు చేసి నెట్లో పెట్టారు. చూడండి అందరూ. టైం దొరకలేదు ఇవాళ, మ్యాచ్ చూపించండి. ఏబీ సీ ఫుడ్స్ పేరండి సేనయ్య గారు సర్టిఫికేట్స్ స్వీకరిస్తున్నారు. చెప్పండి. సార్ సరే థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ గ్రీన్ హౌస్ ఆగ్రో ప్రొడక్ట్స్ నుంచి రిప్రజెంటేటివ్. థ్యాంక్ యూ అండి. సార్ ఒకసారి నిజాంపట్నం జోన్స్ 100 కిలోమీటర్లు. ఎందుకంటే మొన్న 6వ నంబర్ తర్వాత బిఎంఆర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి రిప్రజెంటేటివ్ సర్టిఫికేట్స్ తీసుకుంటున్నాం. బిఎంఆర్ చేయండి. థ్యాంక్ యూ అండి.
మెరైన్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రిప్రజెంటేటివ్ వచ్చి సర్టిఫికేట్స్ తీసుకోకపోతున్నాను. రాయల్ మెరైన్. థ్యాంక్ యూ అండి సురేంద్ర గారు. సార్ ఒకసారి మళ్ళీ చూడండి మెరైన్. థ్యాంక్ యూ సురేంద్ర గారు. తర్వాత మురుగేష్ గారు సర్టిఫికేట్స్ తీసుకున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత శరత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి రండి రిప్రజెంటేటివ్ ఎవరైనా రావచ్చు. చప్పట్లు కొట్టలేదు. తర్వాత అండి నీలి ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రిప్రజెంటేటివ్ రావాలి. చప్పట్లు తర్వాత స్నాక్స్ టీ ఉన్నాయి, కొంచెం మనకి గొడవ వస్తుంది, అప్పుడు మాత్రం కొట్టండి. తర్వాత కళ్యాణ్ ఆక్వా రావాలి. ఓకే థ్యాంక్ యూ. దేవరాజ్ తీసుకోండి సార్. సార్ మాకు రిక్వెస్ట్ సార్. తర్వాత అంటే సదరన్ ట్రాపికల్ కోర్స్ ఐసల్ లాజిస్టిక్స్ అండ్ మెరైన్ ఎక్స్పోర్ట్స్ నుంచి రిప్రజెంటేటివ్ రావాలి. వసీనో చిత్రపోయినది కదా. ముందుకి పోస్ట్ అండి. ఇంకోసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక అనౌన్స్మెంట్ అండి. సర్టిఫికేట్ ఎవరు ఇవ్వండి. పెట్టుకోకండి. పేర్లు చదివి ఎవరెవరు మీరు వెళ్ళిన తర్వాత ఆ సర్టిఫికేట్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకే.